అనేక ఉచిత హామీలు చెప్పి ప్రజలను మాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజలను మోసం చేసిందని, ముఖ్యంగా దళిత బంధు లాంటి కీలక పథకాలను పట్టించుకోకుండా రాష్ట్రంలోని దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకుడు ఎస్సీసీఎల్ జిల్లా బాధ్యుడు నారమల్ల వెంకన్న విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితులపై చిత్తశుద్ధి ఉంటే దళిత బంధును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లగచర్ల ఘటనల గుండె నొప్పితో బాధపడుతున్న రైతుకు సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకువెళ్లడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రజలు శాకిస్తారని నారమల్ల వెంకన్న తెలిపారు. జై భీమ్. ఈ రోజున మహనీయుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆనాడు గత ప్రభుత్వంలో ఎనలేని కీర్తి కేసీఆర్ గారు అంబేద్కర్ గారికి ఇస్తే, ఈ రోజున అదే అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన రాజ్యాంగంలో ఆనాడు అప్పులైనవి అయ్యని చెప్పేసి కళ్ళబల్లి మాటలు, అన్ని అబద్ధాల మాటలు, 6 గ్యారంటీల అబద్ధాల మాటలు ఎన్నెన్నో చెప్పి అమలు కానివన్నీ హామీలు ఇచ్చి అందలం ఎక్కి అదే రాజ్యాంగంలో ఇవాళ అందలం ఎక్కి ఆ రాజ్యాంగంలో కించపరుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గంటాపదంగా చెప్తున్న దీన్ని. ఎందుకంటే ఒక అమాయక ప్రజల్ని, రైతులని నిర్లక్ష్యంగా, నిర్మానుషంగా పెత్తందారుల ఫ్యాక్టరీల కోసం, పెత్తందారుల కంపెనీల కోసం పనిచేస్తుండేది తప్ప పేద ప్రజల కోసం పనిచేయలేదు చెప్పేసి కిరీటం న్యూస్ నుంచి నేను గట్టిగా ఖండిస్తూ సభాముఖంగా చెప్తున్నా. నేను ఎందుకు అనంటే ఇవాళ రైతుల పట్ల రైతులకు ఎన్నెన్నో అబద్ధ మాటలు, రైతు బంధువు అన్నాడు, కింటాకు 500 అన్నాడు, సన్న బియ్యం అన్నాడు, అయ్యన్నాడు ఎన్నో మాటలు చెప్పి ఈ రోజున అదే రైతులకు సంఖ్యలేసిన ఘటన మనం చూస్తున్నాం. ఇంతటి ఘోరమైన ఇట్లాంటి ప్రభుత్వం మనం మునిపెప్పుడూ చూడలేదు. ఇంత దారుణమైన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి. వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, లగచర్ల రైతులపై నువ్వు పెట్టిన అక్రమ కేసులు ఎమ్మటే వాటిని ఎత్తివేసి వారికి నిర్లక్ష్యంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలను వెంటనే అమలు చేయాలని చెప్తున్నాం. దళితులకు 12 లక్షలని మహనీయుడు అంబేద్కర్ పేరు వాడి అధికారంలోకి వచ్చినావు నువ్వు. ఇవాళ అధికారంలోకి వచ్చి ఆ దళిత బంధుని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నావు నువ్వు. ఇట్లాంటి అబద్ధాల కోరు పాలనని మేము ఎప్పుడూ చూడలేదు. మరొక్కసారి మేము చెప్తున్నాం, వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఎమ్మటే వెతివేసి రైతులకు ఏదైతే నువ్వు రుణమాఫీలు కానీ రైతులకు ప్రతి ఒక్కటి ఇస్తానని చెప్పినావో ఆ రైతు రుణమాఫీలు వెంటనే జై పువ్వాడ కుమార్ గారి నాయకత్వం వద్దులని, పువ్వాడ కుమార్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ.